కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేటి నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని కార్నీల మధ్య చర్చలు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో విజయం సాధిస్తామని భారత్ పేర్కొంది. కానీ భారత్లో పర్యటించడం ఇదే ఫస్ట్ టైం. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల నడుమ సంబంధాలు పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్సంబంధాల బలోపేతం కోసం కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా పలు రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీలు చర్చించనున్నారు. ఈ 2 దేశాల నేతలు సోమవారం ఇండియా కెనడా CEO ఫోరంలో పాల్గొంటారు. తర్వాత వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆవిష్కరణలతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో కూడా సహకారంపై చర్చలు జరుపుతారు. అయితే ఈ పర్యటనకు ముందే కార్నీ ఇంతకు ముందు కెనడాలో జరిపిన దాడులకు భారత్తో సంబంధం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.